ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడా, వాడు ఎలాంటి అలవాట్లకు పాల్పడుతున్నాడు అనేటువంటిది మీరు గ్రహించనట్టయితే మీరు ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమవుతుంది. మీరు కొంచెం తక్కువ సంపాదించండి, మీ పిల్లల కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి, వాడికి చదువుతో పాటు కొంచెం విలువలు నేర్పండి. ఎందుకంటే పాఠశాల ఒకటే మేము నేర్పలేము. ఎందుకంటే అందరికీ తెలుసు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. మాకంటే ముందు గురువులు, తల్లిదండ్రులు. ఎప్పుడైనా శబ్దం ఒక చేత్తో రాదు, రెండు చేతులతో వస్తుంది. ఒకటి మా చెయ్యి అయితే ఒకటి తల్లిదండ్రులుగా మీ చెయ్యి. ఈ రెండు చేతులు కలిపినప్పుడు మాత్రమే, కలిసినప్పుడు మాత్రమే శబ్దం ఎలా వస్తుందో, మీరు మేము కలిసినప్పుడు మాత్రమే మీ పిల్లలు ఒక మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. కానీ ఈ మధ్య ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రం విద్యార్థుల్లో చాలా మార్పులు వచ్చాయి. మేము డైలీ గమనిస్తూనే ఉన్నాము. కానీ